చెప్పు ముస్తాకన్నా, ఇప్పుడు నీ డౌట్ ఏంది? హ్యాండ్ బ్రేక్ తీయాలంటే బ్రేక్ దొక్కాలా వద్దా అనేది, అదే కదా డౌట్. సో దీనికంటే ముందు మనం హ్యాండ్ బ్రేక్ ఎందుకోసం ఇస్తాం చెప్పు ఫస్ట్. హ్యాండ్ బ్రేక్ ఎందుకు ఇస్తాం తెలియదా? సో హ్యాండ్ బ్రేక్ ఎందుకోసం ఇస్తాం అంటే, ఇప్పుడు కార్ ఇక్కడ ఆపినాం కదా, ఈ ఆపిన కార్ని ఎటు పోకుండా ఉండడం కోసం హ్యాండ్ బ్రేక్ ఇస్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు నీకు సింపుల్గా చెప్పాలంటే, ఇంతకుముందు అంటే పాత జనరేషన్లో బండ్లు వెనకకు జరగద్దు ముందు జరగద్దు అని వెనక ముంగట టైర్లకు రాళ్ళు పెడుతున్నాయి, తెలుసు, ఐడియా ఉందా? సో అట్లా రాళ్ళు పెట్టకుండా హ్యాండ్ బ్రేక్ ఇస్తాం. ఈ హ్యాండ్ బ్రేక్ వేస్తే కార్ ఎటు జరగకుండా ఈయన ఉన్న దగ్గర ఆగుతుంది. అర్థమైందా? సో హ్యాండ్ బ్రేక్ ఎందుకోసం వేస్తాం? మనం కార్ ఎటు జరగకుండా ఉండడం కోసం వేస్తాం, అంతేనా? సో హ్యాండ్ బ్రేక్ తీస్తే ఎటు డౌన్ ఉంటే అటు పోతుందనే కదా దాని మీద. ఎటు సైడ్ డౌన్ ఉంటే అక్కడ సైడ్ వెళ్ళిపోతుంది. సో వెళ్ళొద్దంటే నువ్వేం చేయాలా? బ్రేక్. అది బ్రేక్ పట్టుకొని దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ తీయాలి. ఎందుకోసం? వెహికల్ ఏమన్నా ఇట్లా హైట్లు ఉన్నప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ డైరెక్ట్ తీసేస్తే ఏమవుతుంది అంటే, ఎటు సైడ్ డౌన్ ఉంటే అటు వెళ్తుంది, వెనకకి డౌన్ ఉంటే వెనకకి వెళ్తుంది, బ్యాక్ సైడ్ డౌన్ ఉంటే అంటే బ్యాక్ సైడ్ డౌన్ ఉంటే బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్ సైడ్ డౌన్ ఉంటే ఫ్రంట్కి వెళ్తుంది. ఓకేనా? ఇట్లా ముందుకు డౌన్ ఉంది అనుకో ముందుకు వెళ్తుంది, ఇట్లా వెనకకి డౌన్ ఉంది అనుకో వెనకకి వెళ్తుంది. ఇప్పుడు ఎటు సైడ్ డౌన్ ఉంది? సో ఇప్పుడు నువ్వు హ్యాండ్ బ్రేక్ డైరెక్ట్ బ్రేక్ పట్టుకోకుండా హ్యాండ్ బ్రేక్ తీసినావు ఇంకేమవుతుంది? పోతుంది. కాబట్టి బ్రేక్ పట్టుకొని హ్యాండ్ బ్రేక్ తీయాలి. అర్థమైందా? పక్కా? నో డౌట్స్?